10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అడుగు ముందుకు పడాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది పరిస్థితి. కొత్త ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఆర్థికపరమైనటువంటి అంశాలని విశ్లేషించింది. అందులో ప్రధానమైనటువంటి అంశం అమరావతి బాండ్ల పేరుతో సేకరించినటువంటి రుణాల మొత్తం. అసలు ఈ బాండ్ల కథ ఏంటి? ఈ బాండ్లు బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి? దీని నుంచి రికవర్ కావాలంటే ఏం చేయాలి? సోదాహరణంగా ప్రజెంటేషన్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. అయితే మనతో పాటు సుమన్ టీవీ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాలను విశ్లేషించడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన ద్వారా ఈ శ్వేతపత్రంలో చెప్పినటువంటి అంశాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అనిల్ సింగ్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో మనం ఆ ప్రజెంటేషన్ పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఆయన అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అని ప్రజెంటేషన్ వైట్ పేపర్ అని అమరావతి అనేది రిలీజ్ చేశారు. చాలా డేటా ఇందులో ఇచ్చారు. అమరావతికి సంబంధించిన ప్రీ హిస్టరీ ఇచ్చారు, ప్రజెంట్ హిస్టరీ ఇచ్చారు, ప్రజెంట్ ఈ సినారియో చెప్పారు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పారు. అందరిలోకి ప్రశ్నార్థకమైనటువంటి అంశంగా మారింది బాండ్స్ అంశం. అసలు ఏంటి బాండ్స్ ఏంటి? అమరావతి బాండ్లు ఏ విధంగా అప్పుడు ప్రభుత్వం సేకరించింది? ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన కొత్త ప్రభుత్వానికి ఇది ఒక మేజర్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2018లో ఇష్యూ చేసినప్పుడు అమరావతి బాండ్స్ ఆ టైంలో యాక్చువల్గా పాజిటివ్గా ఉండే అనమాట. మార్కెట్లో టాక్ కానివ్వండి, అసలు అమరావతి అంటే ఒక చాలా మంచి సూటబుల్ పేరు అనమాట. అండ్ ఇట్ వాజ్ హైలైటెడ్ ఇన్ దట్ మేనర్. సో అక్కడ చూసుకుంటే ఆ ప్రభుత్వం ఎప్పుడైతే 2018లో ఇష్యూ చేశారో ఆ టైంలో మీకు పాజిటివ్ రేటింగ్స్ కూడా ఉన్నాయి మరి. సో అలాంటి టైంలోనే చాలా ముందుకొచ్చేసేసి కార్పొరేట్స్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, అందరూ కూడా ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్లో నుంచి బాండ్స్ అనేది కొనడం జరిగింది. ఇది యాక్చువల్గా ఏపీసీఆర్డీఏ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి తోడ్పడడానికి, ఆ డెవలప్మెంట్ కోసం కావాల్సిన ఫండ్స్ మొత్తం ఎంటైర్ క్యాపిటల్ రీజియన్ని డెవలప్ చేయడానికి అందులో చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఏజీసీ అంటారు, అమరావతి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో దానికోసం ఎంటైర్ గవర్నమెంట్ పని చేసుకోవడానికి చాలా బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అవసరం ఉండేది, మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇందులో ముఖ్యంగా ఏం జరిగిందంటే అలాంటి సమయంలో అవసరం పడ్డ లోన్స్ ప్రభుత్వంకి కావాల్సింది. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. కానీ బాండ్స్ ఇమ్మీడియట్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఫండ్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది, డెవలప్మెంట్ అనేది కూడా ఫాస్ట్గా జరుగుతుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అది రావడం జరిగింది. దీని తర్వాత జరిగింది ఏంటంటే ఒక క్లారిటీ, అంటే ఈ బాండ్ అనేది ఒక ఇన్స్టెంట్ మనీ రావడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కింద మాత్రమే చూడాల్సి ఉంటుంది. అబ్సల్యూట్. అంటే ఇదేంటంటే సార్, మనము యాక్చువల్గా ప్రభుత్వం కానివ్వండి, ఒక ఇండివిజువల్ కానివ్వండి, లోన్ తీసుకోవడానికి ఇస్తున్న ఒక ప్రామిసరీ నోట్ లాంటిది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే లోన్ ఇస్తున్నారో అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, బాండ్ని కొనుక్కోవచ్చు. ఆర్ ఈవెన్ కార్పొరేట్స్ కూడా కానివ్వండి, వరల్డ్ బ్యాంక్తో సహా ఏఐఐబి అంటారు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉంది, బ్యాంక్ ఉంది, వీళ్ళు కూడా కొనుక్కున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా ఇక్కడ ఈ లోన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్న్స్ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆర్ ప్రిన్సిపల్ అమౌంటే కానివ్వండి, ఒక బాధ్యతగా వహించాల్సి వస్తుంది. ఆ బాధ్యతని గవర్నమెంట్ ఆ టైంలో తీసుకుంది. దాని తర్వాత ఏం జరిగింది, 2019లో కొత్త ప్రభుత్వం అనేది రావడం జరిగింది. అక్కడ కొత్త ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా ఆ కొత్త ప్రభుత్వానికి లెటర్స్ అనేది వెళ్ళడం జరిగింది. సో ఏంటంటే మరి మీరు దాదాపు 133 కోట్ల వరకు మీరు ఇమ్మీడియట్గా డిఎస్ఆర్ఏకి కట్టాలి. అది మీరు కట్టకపోతే దెన్ ఫర్దర్ నోటిఫికేషన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడే కొత్త ఏర్పాటైన ప్రభుత్వము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే 6 months తర్వాత వాళ్ళు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి వేరే క్యాపిటల్కి మారుతామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్లో మనం చూస్తే అమరావతి ద ఎఫెక్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని చెప్పని ఆయన కొన్ని రేటింగ్స్, బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ అమరావతి సఫర్డ్, కొన్ని విషయాలు చెప్పారు. సో ఇది ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్. ఒక డీటెయిల్ రిపోర్ట్ దీనికి కంటిన్యూస్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది ఇంకా డీటెయిల్ రిపోర్ట్, అంటే మొత్తం 45 పేజీల రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అందులో బాండ్స్ సెక్షన్ ఒకసారి చూద్దాం మనం. తప్పకుండా. అనిల్ సింగ్ గారు, ఇది ఫైనాన్స్ అనే ఒక 5.8 సెగ్మెంట్లో ఏపీసీఆర్డీఏ బాండ్స్. కరెక్ట్. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వర్షన్ ఒకసారి మీరు చెప్పినట్టుగా 137 కోట్ల రూపాయల వరకు పేమెంట్స్కి సంబంధించిన అంశాన్ని మెన్షన్ చేసింది. దాంతోపాటు రేటింగ్స్ అంశాన్ని ప్రస్తావించింది.
ఎక్యూట్ రేటింగ్స్, బ్రిక్ వర్క్ రేటింగ్స్, క్రిసిల్ రేటింగ్స్. కరెక్ట్. ఇప్పుడు ఈ బాండ్స్ని, ఈ రేటింగ్స్ ప్రభావం చూపిస్తాయా? 100% గానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిదైనా క్రెడిట్ వర్దినెస్ ఒకవేళ ప్రూవ్ చేయాలి అనుకుంటే వాళ్ళ కోసము ఒక లైసెన్స్డ్ అథారిటీస్ ఉంటాయి, లైసెన్స్డ్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళందరూ కూడా నాట్ ఓన్లీ నేషనల్ బట్ ఇంటర్నేషనల్గా వీరు పేరు పొందిన వాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ రేటింగ్స్ అనేది ఇస్తారు కదా, దానికి ఒక ఆధారం అనేది ఉంటుంది. అది మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ ఏదైతే ఉందో DSRA, ఇది ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 16th May 2024 జనరేట్ చేశారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 137.77. సో ఇంత అమౌంట్ అక్కడ కట్టాల్సింది ఉండింది ఇమీడియట్గా. సో ఇక్కడ ఏం చేశారంటే అదర్వైజ్ షెల్ ప్రొసీడ్ యాజ్ పర్ ద డిస్క్లోజ్ డాక్యుమెంట్ టు ఇన్వోక్ ది గవర్నమెంట్ గ్యారంటీ. ఓకే. ఇది చాలా సీరియస్ విషయం అండి. ఇది అంటే గవర్నమెంట్ గ్యారంటీనే ఇన్వోక్ చేసేస్తే అసలు గవర్నమెంట్ గ్యారంటీ విలువ ఉండకుండా పోతుంది అక్కడ. ఓకే. సో అది మేజర్ ఇష్యూ. దానికి తర్వాత ఇప్పుడు మీరు అడిగారు క్రిసిల్ రేటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన భారతదేశంలో అతి పెద్ద అండ్ ఎక్కువగా పేరున్న క్రిసిల్ రేటింగ్ కంపెనీ ఇది. వీళ్ళు ఏం చేశారంటే ఇనిషియల్ రేటింగ్ చూసుకుంటే మీకు A+ స్టేబుల్ అని ఇచ్చారు. దిస్ వాజ్ ఇన్ ది ఇయర్ 2018 అండి. సో 2018లో మనం చూసుకుంటే A+ రేటింగ్, ఎగ్జాక్ట్లీ A+ రేటింగ్ అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి లేటెస్ట్ రేటింగ్ వచ్చేసరికి B++ వచ్చింది రేటింగ్, వాచ్ విత్ నెగిటివ్ ఇంప్లికేషన్స్. ఓకే. ఇది ఇంపార్టెంట్ అండి. జస్ట్ B++ కాకుండా నెగిటివ్ వాచ్ విత్ ఇంప్లికేషన్స్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఒకవేళ మీరు ఇక్కడ డబ్బులు అనేది పెట్టుబడిగా పెడితే లేదంటే లోన్ రూపంలో ఇస్తే దానికి మీరే బాధ్యులు అవుతారు. గవర్నమెంట్కి ఎటువైపు నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఈ అప్పు తీసడానికి తీసుకోవట్లేదు. అది ముఖ్యమైన విషయం. నౌ నాన్ అడియరెన్స్ టు ది T స్ట్రక్చర్ బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ టు మెయింటైన్ స్టిపులేటెడ్ ఫండ్స్ ఇన్ ది DSRA. ఇది ఇందాక నేను మీకు చెప్పిన పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో గవర్నమెంట్ గ్యారంటీనే ఇన్వోక్ చేసేస్తే మొత్తానికి అసలు గవర్నమెంట్ క్రెడిట్ వర్దినెస్ అనేది పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, వీళ్ళు ఆ స్టిపులేటెడ్ ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో వాటి లోపలనే కరెక్ట్గా తీసుకున్న అప్పుని కరెక్ట్గా తిరిగి తీర్చుతారా లేదా అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పర్సనల్గా తీసుకుంటుంది అన్నమాట. ఈ విషయాన్ని ఎందుకు తీసుకుంటారంటే లోన్ అప్పు ఇచ్చిన వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకుంటేనే ఆ పేరు, దేశం పేరు ఇక్కడ చెడిపోకూడదు, అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం పేరు కూడా చెడిపోకూడదు అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ అనేది దే విల్ టేక్ ది యాక్షన్. ఫైనల్గా ఒకవేళ ఇది కూడా సిచ్యువేషన్ దాటింది అనుకుందాం, దాటితే ఆ టైంలో ఇంకా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట. అదేంటంటే వన్ కెన్ గో టు అ లీగల్ కోర్ట్ అనమాట. లిటరల్గా మీరు హైకోర్టే కాదు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోవచ్చు. ఆ జడ్జిమెంట్స్ అనేది ఎలా ఉంటుంది అక్కడ ఎన్ని రోజులు పడుతుంది కూడా ఎగ్జాక్ట్లీ ఎవరికి చెప్పలేము. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి నేను చెప్పాను మీకు, అందుకే షో ముందులే నేను చెప్పాను బిగినింగ్లోనే, ఇప్పుడున్న కరెంట్ ఉన్న కొత్త ప్రభుత్వానికి ఇది ఒక మేజర్ ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే గతంలో వీరు ప్రూవ్ చేసుకున్నారు, లైక్ హైదరాబాద్ని డెవలప్ చేయడం కానివ్వండి, అమెరికన్ ప్రెసిడెంట్ని ఇండియాకి హైదరాబాద్కి రప్పించడం కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉంది. కానీ చూస్తే ప్రెజెంట్ సిచ్యుయేషన్ చాలా వరస్ట్గా ఉంది. సో దీని గురించి ఉన్న సీఎం గారికి మేజర్ ఛాలెంజ్ని ఎలా ఓవర్కమ్ అవుతారన్నది మనం అందరం వెయిట్ చేసి చూడాలి. సో అంటే ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడేమో మొత్తం బ్యాండ్ వాయించేసిన పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పుడు పాజిటివ్లోకి తీసుకురావాలంటే ఏంటి అసలు ఏం మార్గాలు ఉండొచ్చు, ఏ రకంగా ముందుకు వెళ్తే? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, 6-7 మంత్రులను కలిశారు, ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఆదుకోండి ఇప్పుడు స్టేటస్ రిపోర్ట్ ఒక రకంగా ప్రజెంట్ చేసి ఉండొచ్చు. కరెక్ట్. ఏ విధంగా ముందుకెళ్తే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది? ఆప్షన్ ఒకటే ఉంటుందండి, ఆప్షన్స్ చాలా ఉండొచ్చు, అందులో అన్నిటికంటే ముఖ్యమైన బెస్ట్ ఆప్షన్ ఒకటే. ఉన్న కరెంట్ ప్రభుత్వానికి నెక్స్ట్ 5 years వరకు గవర్నమెంట్ అనేది రన్ చేయడానికి చాలా క్యాపిటల్ అవసరం. దానికోసం ఫస్ట్ డెవలప్ చేయాలి. అసలు మీరు క్యాపిటల్ రీజన్ డెవలప్ చేయకుండానే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారు? సో అన్నిటికంటే టాప్ ప్రయారిటీ అమరావతి. ఇప్పుడు అమరావతికి కావాల్సిన ఫండ్స్ ఇప్పుడు తెచ్చుకోవడానికి ఆ మాట చెప్పినందువల్ల ఏమైందంటే నెగిటివ్ రేటింగ్ ఎందుకు వచ్చిందంటే కాస్ట్ అనేది ఎస్కలేట్ అయింది సార్. సో లాస్ట్ టైం ఎంత అయితే బడ్జెట్ పెట్టుకొని మరి అమరావతిని డెవలప్ చేద్దాం అనుకున్నారో 2018లో, అప్పటికి ఇప్పటికి చూసుకుంటే కాస్ట్ హ్యాస్ బిన్ ఎస్కలేటెడ్ ఇంటూ మల్టిపుల్ టైమ్స్ అనమాట. సో ఆ ఎస్కలేషన్ కాస్ట్ని ఎవరు భరిస్తారు? ఎవరిస్తారు లోన్? మీరు ఎవరిని ఎంత బాగా ఒక పీపీటీ ప్రెజెంటేషన్తో మీరు కన్విన్స్ చేస్తారన్నది ఆ ఛాలెంజ్ ఒక్కటే మిగిలింది. ఫైనల్గా నేను చెప్తున్నాను,
ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఏదైతే మన పాస్ట్లో చూసుకుంటే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీ పైన ఒకవేళ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఏఐఐబి కానివ్వండి, ఒకవేళ లోన్ ఇవ్వాలి అని చెప్పి ఛాన్స్ చూసినా, లేదంటే వాళ్ళు ఇవ్వకున్నా కానీ కేంద్ర ప్రభుత్వము ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకవేళ ఇస్తే, అలాంటి టైంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెనాల్టీ రూపంలో చాలా ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే గతంలో తీసుకున్న లోన్స్ యాక్చువల్గా మీరు చూస్తే ఇదిగోండి 9.10%లో ఒక లోన్ తీసుకున్నారు, 10.3లో తీసుకున్నారు, 8.50లో తీసుకున్నారు. ఓకే. సో దీనికంటే చాలా ఎక్కువగా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని తప్పులు జరిగాయి, గవర్నమెంట్ గ్యారంటీని హామీగా మీరు తీర్చలేకపోయారు. సో కాబట్టి అప్పిచ్చే వాళ్ళు మరింత భయపడేసి మరి రిస్క్ హై ఉంది, మరి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఇస్తానంటున్నారు, మన డబ్బులు తిరిగి వస్తాయా? కానీ అంటే ఈ సినారియో అంతా కూడా దేశంలో అందరికీ తెలుసు కదా. 100%. అలాంటప్పుడు అమరావతిని ఆదుకోవడానికి లేదా ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి కేంద్రం జోక్యం చేసుకోవడం కానీ, ఇప్పుడు హట్కో లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవి జాతీయ స్థాయి సంస్థలు కాబట్టి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ఎంతవరకు స్కోప్ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే అండి, అమరావతి క్యాపిటల్ రీజన్కి సపోర్ట్ చేయడానికి హట్కో మళ్ళీ ముందుకు రావాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే పెండింగ్ డ్యూస్ ఉంటాయో ఫస్ట్ అది క్లియర్ చేస్తేనే వాళ్ళకు ఒక నమ్మకం అనేది వస్తుంది. అది ఎవరైనా కానివ్వండి, ఇంకా హట్కో కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఈవెన్ ది కన్సార్షియం ఆఫ్ 3 బ్యాంక్స్ ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా ముందుకు రావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ప్రిన్సిపల్ అమౌంటే పే చేయాలి. సో అంటే ఒక్కసారి డేటా కూడా మనం చూద్దాం. ఇది మాస్టర్ ప్లాన్ వర్క్స్ కోసం అమరావతికి సంబంధించి గత ప్రభుత్వం సేకరించినటువంటి నిధులు ఏ సంస్థలు ఎంత ఇచ్చినా ఒకసారి చూద్దాం. హట్కో నుంచి మాస్టర్ ప్లాన్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అమరావతి, దానికి 1151 కోట్లు, 9.1% వేరియబుల్ పద్ధతిలో ఇంట్రెస్ట్ రేట్కి 15 సంవత్సరాలకి క్వార్టర్లీ రీపేమెంట్ పేరుతో హట్కో ఇచ్చింది. అందులో 230 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగి పే చేశారు, ఇంట్రెస్ట్ 643 కోట్లు ప్రభుత్వం పే చేసింది. ఇంకోటి అమరావతి బాండ్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ అమరావతి, సో అది 2000 కోట్లు తీసుకుంది, అది కూడా 10.32% ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10 years క్వార్టర్లీ రీపేమెంట్. ఇది ఇందులో 300 crores ప్రిన్సిపల్ అమౌంట్ పే చేశారు, 1179 కోట్లు ఇంట్రెస్ట్ పే చేశారు. ఇక కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోను కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ అమరావతి ఏరియా, అది 1955 కోట్లు తీసుకుంది, 8.5% వేరియబుల్ ఇంట్రెస్ట్, 14 సంవత్సరాలకి క్వార్టర్లీ రీపేమెంట్. ప్రిన్సిపల్ అమౌంట్ 0 పేమెంట్ చేశారు, ఇంట్రెస్ట్ మాత్రం 824 కోట్ల రూపాయలు పే చేశారు. కరెక్ట్. సో ఏంటి ఈ పొజిషన్ చూస్తే ఇక్కడ రీపేమెంట్ చేయాల్సినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అవును. అంటే ఆల్మోస్ట్ 80% రీపేమెంట్ చేయాల్సినటువంటి కరెక్ట్ అమౌంట్ ఉంది. ఇంట్రెస్ట్ పొజిషన్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫైనాన్షియల్ పొజిషన్ ఈ బ్యాంకులు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, దానికి కౌంటర్ గ్యారంటీ ఇవ్వడానికి కానీ, ఆల్రెడీ చాలా ఆస్తులు తనఖాలు పెట్టి మరి అప్పులు తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అంటున్నారు, 10 లక్షల కోట్లు లెక్క చెప్తున్నారు. ఇప్పుడు పాసిబిలిటీ ఉంటుందా? పాసిబిలిటీకి మళ్ళీ ఒకటే ఆప్షన్ ఉందని చెప్తాను సార్. ఇది ఒక లాస్ట్ అండ్ బిగ్ ఆప్షన్. ఇది ఇక్కడ కేంద్ర ప్రభుత్వము మేజర్గా ఒక రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా చాలా దయనీయంగా ఉంది. అండ్ అమరావతి మొత్తానికి ఒక డెజర్ట్ లాగా తయారైందనమాట. ఒక కంప్లీట్గా చూసుకుంటే ఒక అమరావతి ఎలాగైతే ఊహించారో 5-6 సంవత్సరాల ముందు ఇప్పుడు ఎలా ఉంది అనడానికి మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు అక్కడ పిచ్చి మొక్కలు తీయడానికి 300 కోట్లు ఖర్చు అవుద్ది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మరి భరించాల్సిందే ఇవన్నీ. సో మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు రెడీగా ఉంటుంది దీనికి? ఇప్పుడు ఎందుకంటే సార్ బ్యాంక్స్ కానివ్వండి, ఇండియన్ బ్యాంక్సే కానివ్వండి, ఆర్ ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఏఐఐబి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒకసారి నమ్మి అంటే ఎగ్జాక్ట్లీ ఫండింగ్ చేశారు, నమ్మారు. కానీ గవర్నమెంట్ గ్యారంటీని ఇన్వోక్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు కాస్తంత బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మి ముందుకు వస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అబ్సల్యూట్లీ కంప్లీట్గా. లేదంటే మళ్ళీ వేరే బ్యాంక్స్ కూడా ఆ ఛాలెంజెస్ చాలా ఉంటాయి సార్, మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిందంటే మా సంగతి ఏంటి, మా పరిస్థితి ఏంటి? సో దానికి క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇప్పుడు రాబోయే ఇంటరియం బడ్జెట్ ఏదైతే కొత్త బడ్జెట్ రాబోతుందో, కొత్త ప్రభుత్వం ఉంది, దాంట్లో ఈ డీటెయిల్స్ కూడా మనందరికీ తెలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. అంటే ఇంకొకటి రేటింగ్ ఇమీడియట్గా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏంటి, ఏం జాగ్రత్తలు తీసు? కేవలం ఫండింగ్ ఇవ్వడమో లేదా యాక్టివిటీ మొదలు పెట్టడం కాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీలు కొన్ని పారామీటర్స్ ప్రకారం వాళ్ళు రేటింగ్స్ ఇస్తారు. రేటింగ్స్ పొజిషన్ బట్టి రేపు ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అనేటువంటి ఆలోచన. అబ్సల్యూట్లీ నిజం. పెరగడానికి ఎంతవరకు అవకాశం ఉంది, లేదా ఒక ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందేనా? ఏడాది ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే రేటింగ్ ఏజెన్సీస్
2018 నుంచి వెయిట్ చేసుకుంటూ ఇచ్చిన రేటింగ్స్ని ఇంతవరకు ఆ రేటింగ్స్ దిగజారాయి అంటే దానికి ఒక టైం లిమిట్ ఉంది అనమాట. అంటే 5 years టైం పట్టింది. సో ఇప్పుడు కూడా మీకు కనీసం ఫస్ట్ 1 or 2 years వరకు వీళ్ళు ఎంత పర్సిస్టెంట్గా ఉన్నారో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పనులు ఎంత కరెక్ట్గా ఆన్ టైం ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 5 yearsకి ఎస్కలేషన్ కాస్టింగ్ యాడ్ చేసిన తర్వాత అంతే డబుల్ స్పీడ్తో పనిచేస్తారా, లేదంటే స్లోగా పనిచేస్తారా, గవర్నమెంట్ కాబట్టి ఇలాగే ఉంటుందా, అంటే బిహేవియర్ మారుతుందా అన్నది వెయిట్ చేసి చూడాల్సిన పని. 2024 జూలైలో మనం ఈ మాట మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఖచ్చితంగా మినిమం అయితే ఒక రకంగా ఫైనాన్షియల్ ఎండింగ్ వరకు అన్నా వెయిట్ చేయాలి. వెరీ ట్రూ సార్, ఖచ్చితంగా. ఇది రేటింగ్స్ పరంగా చూస్తే గత ప్రభుత్వానికి సంబంధించి అంటే 2018లో క్రిజిల్ రేటింగ్ A+ గ్రేడ్ ఇచ్చింది, ఇప్పుడు BB+ గ్రేడ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ గ్రేడింగ్ కనుక ఇంప్రూవ్ అయితే అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సంస్థలు అమరావతి పైన కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి అప్పుల పైన కానీ ఆసక్తి చూపించవచ్చు. అప్పటి వరకు ఖచ్చితంగా ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం ఎలాంటి భరోసా ఇస్తుంది, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందనే దానిపైనే ఈ ఆర్థిక చేయూత అంతా కూడా ఆధారపడి ఉంటుంది అనేది అనిల్ సింగ్ గారు చేస్తున్నటువంటి విశ్లేషణ. అలానే క్రెడిబిలిటీ ఒకసారి లాస్ అయితే, అంటే రుణ పరపతి అనేది కోల్పోతే వ్యక్తులకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత ప్రజల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సమస్యను ఏ విధంగా గట్టెక్కుతుందో చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.